దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక సెల్ ఫోన్లో కొటేషన్ చూశానండి. నాకు అది చూసిన కాడి నుంచి చాలా బాధ అనిపించింది. కొటేషనే కాదండి, ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎంతగానో చక్కగా పెంచుకొని పెద్దవాడిని చేస్తే, ఆ పిల్లగాడు లేదా కుమారుడు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆమె మోసం చేసిందని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ తండ్రి ఆ బిడ్డ మీద పడి, ఆ కుమారుడి మీద పడి, ఆ యవనస్తుడి మీద పడి ఏడుస్తూ ఉన్నాడండి. బోర్న బోర్న ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ ఒక కొటేషన్ రాశారు. ఏంటంటే, నువ్వు నీళ్ళల్లో పడితే మునిగిపోయి చనిపోకుండా ఉండటానికి నీకు ఈత నేర్పాను. ప్రేమలో పడితే నువ్వు బయటికి, ఆ ప్రేమలో నుండి బయటికి చనిపోకుండా బయటికి రావటానికి నేను నీకు ఏమి నేర్పలేకపోయానురా అంటూ ఒక కొటేషన్ రాశారు. ఆ తండ్రి ఆ కుమారుడిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే, ఆ కుమారుడి శవం మీద ఏడుస్తూ ఉంటే, నిజమేనండి. 4 రోజులు పరిచయమైన ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ వాళ్ళ ప్రేమను విడిచి ఉండలేక, 4 రోజులు పరిచయమైన ఆ మాయదారి ప్రేమను విడిచి ఉండలేక, ఇన్ని సంవత్సరాలు కని పెంచి ఎంతగానో ప్రేమించిన ఆ తల్లిదండ్రుల ప్రేమను తొణికిరిస్తున్నారండి ఈ రోజున. చాలా బాధాకరమైన విషయం అండి. ఎవరో 4 రోజుల క్రితం పరిచయమైన ఒక అబ్బాయి కోసం, అమ్మాయి కోసం ఆ ప్రేమ నీకు దక్కలేదని, ఆ ప్రేమ లేకపోతే ఉండలేనని చనిపోతున్నావే ప్రియ సహోదరి సహోదరుడా. చిన్నతనము నుండి 9 నెలలు కని పెంచి పెద్దవారిని చేసి ప్రయోజకులు చేసి తిని తినక ఎంతో కష్టపడి చదివించి నిన్ను గొప్పవాడిగా చూడాలని ఆశించి, ఇక నీవు మాత్రమే మాకు లోకము అని చెప్పి నీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తూ బ్రతుకుతున్న తల్లిదండ్రులను 4 రోజులు పరిచయమైన ఒక అబ్బాయి ప్రేమ కోసమో, ఒక అమ్మాయి ప్రేమ కోసమో ప్రియ సహోదరి సహోదరుడా నీవు నిలువున ప్రాణం తీసుకుంటున్నావే. మరి వారి సంగతి ఏమిటి ఆలోచించావా? నీవే సర్వస్వం అనుకొని నువ్వు ఒక్కడి ఉంటే చాలని ఎన్నో ఆశలు పెట్టుకొని నీ కొరకు ఎదురు చూస్తున్న నీ తల్లిదండ్రులకి ఏం చెప్తావు? ఆలోచించు. బైబిల్ ఏమని చెప్తుందంటే, జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని తల్లిని సంతోషపెడతాడు. జ్ఞానము లేని కుమారుడు తన తల్లికి తన తండ్రికి అవమానము దుఃఖమును కలుగు చేస్తాడని లేఖనము చెప్పబడతా ఉన్నది. ఈ రోజున యవ్వన ప్రాయంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ప్రేమలు దోమలు అంటూ ఇచ్చలవిడితనానికి లేదా ఈ సినిమాలు ఈ సీరియల్ చూసి వాటి వైపు పరిగెత్తుతూ ఆకర్షితులై తన జీవితాలను చేతులార నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిలిస్తున్నారు. సామెతల గ్రంథములో మనం చూసినట్లయితే 23వ అధ్యాయం 24వ వచనం, నీతిమంతునికి తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము కలిగిన వాని కనినవాడు వాని వలన ఆనందము నొందును. నీ తల్లిదండ్రులు నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా నీ హృదయము నాకిమ్మో. చూసారండి, నా కుమారుడా నీ హృదయము నాకిస్తే ఖచ్చితంగా నీవు నీ తల్లిని తండ్రిని దుఃఖపరచవు, నీ తల్లిదండ్రిని సంతోషపెడతావు, నీ తల్లిదండ్రిని నువ్వు ఆనందపరుస్తావు. ఓ యవనుడా, ఓ యవన స్త్రీ, ఓ యవన పురుషుడా, ఒక్కసారి ఆలోకించు. నిన్ను కని పెంచి గొప్పవారు చేసిన నీ తల్లిదండ్రులు దుఃఖపెడతావా? లేక 4 రోజుల క్రితం పరిచయమైన వారి కోసం నీ ప్రాణాలు తీసుకుంటావా? వారు పలకలేదనో, ఫోన్ కాల్ చేయలేదనో, మెసేజ్ పెట్టలేదనో, లేకపోతే వారు నన్ను ప్రేమించని అన్నారనో, వారు తునికరించారనో, వారు లేకపోతే నన్ను సులకన చేశారనో నీ విలువైన నీ ప్రాణాన్ని తీసుకుంటున్నావే. 4 రోజులు పరిచయమైన ఈ ప్రేమ కోసం నీ ప్రాణాన్ని తీసుకుంటే, మరి నీ కోసం ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల ప్రేమ కొరకు నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. బైబిల్ చెప్తుంది, మళ్ళీ చదువుతున్నాను. నీతిమంతుడు తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము కలిగిన వాని కనినవాడు వాని వలన ఆనందము నొందును. నీ తల్లిదండ్రులు నీవు సంతోషపెట్టవలెను, నేను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా నీ హృదయము నాకేమో అంటున్నాడు దేవుడు.
నువ్వు అలాగు చేస్తే, నీ హృదయం నాకు ఇస్తే, నీ హృదయంలో నాకు చోటిస్తే, నువ్వు నన్ను ప్రేమిస్తే, నీవు చివరంత వరకు నీ తల్లిని తండ్రిని ప్రేమిస్తావు, నీ భార్య బిడ్డలను ప్రేమిస్తావు, నీవు భూమి మీద ఉన్నంత వరకు క్షేమంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావని దేవుని లేఖనం ద్వారా చెలవిస్తున్నాడు. ఈరోజు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామంది ఇలాగ నశించిపోవడానికి కారణం ఈ మాయదారి ప్రేమలే. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా దేవుని మాటల ప్రకారం నడుచుకోవాలని మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను. యవనుడా, యవన స్త్రీ, యవన పురుషుడా, జాగ్రత్త. నీ ప్రవక్తను ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకొని, నీ కన్న తల్లిదండ్రుల కొరకు, నేను భూమి మీదకు పంపించిన పరలోకపు తండ్రి కొరకు నువ్వు నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకాలంటే మారు మనసు పొందో, ప్రభుని రక్షకునిగా అంగీకరించు, బాప్తిసం తీసుకో, దేవుని మందిరంలోకి రా, దేవుని మాటలు వాటి ప్రకారం నడుచుకో. ఈ మాటలు దేవుడు మనందరి వెనుకలో దీవించును గాక. ఆమేన్.